ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు డిసెంబర్ 31వ తేదీ, కూర్మ ద్వాదశి. విష్ణు భగవానుడు దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలికే సమయంలో ఆ మందర పర్వతం బుడుంగను మునిగిపోతే దాన్ని పైకి లేపడం కోసం ఎన్నో వేల యోజనాల విస్తీర్ణంతో కూర్మ రూపాన్ని ధరించినటువంటి పరమ పవిత్రమైన రోజు ఈరోజు. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కూర్మము అంటే తాబేలు. దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. మొదటిది మత్స్యావతారం, రెండు కూర్మావతారం. ఒక విచిత్రం ఏంటంటే, మత్స్యావతారం కేవలం నీళ్లలో మాత్రమే ఉండగలుగుతుంది చేప. ఆ తర్వాత ధరించిన అవతారం కూర్మం. ఇది నీళ్లలోనూ ఉండగలుగుతుంది, నేల మీద కూడా బతకగలుగుతుంది. చూడండి, జీవజంతు పరిణామ క్రమం కూడా అవతారాల్లో కనిపిస్తుంది మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాల సముద్రంలో మందర పర్వతం మునిగిపోతూ ఉంటే విష్ణుమూర్తి కూర్మ రూపాన్ని ధరించి దానిని తన వీపు మీద భరించాడు. ఈ సంఘటన జరిగింది కృతయుగంలో. ఇది కృతయుగం నాటి అవతారం. ఇప్పుడు ఒక్కసారి అవతార గాథ ఏంటో చూద్దాం. ఒకసారి దుర్వాస మహర్షి విష్ణులోకం వెళ్ళాడు. విష్ణుమూర్తి ఆయన రాకకి సంతోషపడి తన మెడలో ఉన్నటువంటి ఒక మాల తీసి ఆయనకిచ్చాడు. దీన్ని భగవన్ నిర్మాల్యము అని పిలుస్తాం. మనం కూడా దేవాలయాలకు వెళితే ఉభయదాతలుగా ఉంటే మనకు కూడా భగవంతుడికి అలంకరించిన మాల ఒకటి ఇస్తారు. అది దుర్వాస మహర్షికి దొరికింది, ఇచ్చారు. దాన్ని కళ్ళకద్దుకొని చక్కగా జాగ్రత్తగా తీసుకొని వస్తున్నాడు. దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఆయనకి దేవేంద్రుడు తన యొక్క ఐరావతం మీద వస్తూ కనపడ్డాడు. 3 లోకాలకి ప్రభువు కదా, భగవన్ నిర్మాల్యం, విష్ణు నిర్మాల్యం ఈయనకిస్తే శుభం జరుగుతుంది అనుకొని దేవేంద్రుడికి ఇచ్చాడు. దేవేంద్రుడు కొంచెం మధువు తాగి ఉన్నాడు, మధోన్మత్తుడిగా ఉన్నాడు. ఆ మాల యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాడు. మత్తుడై ఉండటం వల్ల, మదించి ఉండటం వల్ల దాన్ని ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు. ఇంతలోకి అందులో ఉండే మకరందాన్ని గ్రోలటం కోసం తుమ్మెదలు జుమ్మని మోగిని, అక్కడికి మోగిని. ఆ ఏనుగుకు చికాకు కలిగింది. వెంటనే తొండంతో ఆ మాల తీసి కింద ఇసిరికొట్టింది. చూసారా, భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని ధరించమని దేవేంద్రుడికి ఇస్తే దేవేంద్రుడు మధోన్మత్తుడై ఐరావతం యొక్క కుంభస్థలం మీద వేస్తే ఆ ఏనుగు దాన్ని తీసి కింద పడేసింది. అంటే అవమానం జరిగింది భగవన్ నిర్మాల్యానికి. అందుకనే మనం కూడా దేవాలయంలో ఒక పుష్పం కానీ, ఒక తులసి దళం కానీ ఇస్తే, తులసి దళం అయితే చక్కగా నోట్లో వేసుకొని తినేయాలి. పుష్పం తినం కదా, మగవాళ్ళైతే చెవులో పెట్టుకోవాలి, ఆడవాళ్ళైతే తలలో పెట్టుకోవాలి. ఆ తరువాత అది వాడిపోయిన తర్వాత దాన్ని
ఎవరూ తొక్కనటువంటి చోట పూల కుండీల్లోనో ఎక్కడన్నా వేయాలి. ఇది పద్ధతి. వెంటనే దుర్వాస మహర్షి కోపం వచ్చి, రుద్రాంశ సంభవుడు ఆయన, అత్రి అనసూయలకి ఈశ్వరుడి యొక్క వరం వల్ల పుట్టాడు. వెంటనే ఆయన అన్నాడు, దేవేంద్ర, ఐశ్వర్య మదంతో కొట్టుకుంటున్నావు, మీ దేవతలందరూ కూడా ఐశ్వర్యాన్ని కోల్పోతారు, శక్తి విహీనులైపోతారు అని శాపం పెట్టాడు. అందువల్ల ఆ తరువాత దానవుల చేతిలో దేవతలు ఓడిపోయారు. వాళ్ళందరూ వెళ్ళి విష్ణువుతో మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు ఒక మాట చెప్పాడు, ఓ దేవతలారా, సకల ఔషధులకు నిలయమైనటువంటి పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి ఉద్భవించేటటువంటి అమృతాన్ని మీరు తాగాలి. అప్పుడు మీకు చిరాయువు కలుగుతుంది, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అని విష్ణువు ఉపాయం చెప్పాడు. దేవతలు ఆ బృహత్ కార్యం కోసం, ఆ కార్యం కోసం తమ కంటే శక్తివంతులుగా ఉన్నటువంటి దానవులతో సంధి చేసుకున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అది కూడా స్వామే సలహా ఇచ్చాడు, మీరు ఒక్కళ్ళే చేయలేరు. అప్పుడు బలిదైత్యేంద్రుడు ఉన్నాడు, బలి చక్రవర్తి. వాళ్ళతో వెళ్ళి, మన ఇద్దరం అక్క చెల్లెళ్ళ బిడ్డలం, మనలో మనం తగాదా ఎందుకు అని సంధి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళంతా పాల సముద్రం దగ్గరకు వచ్చారు. మరి చిలకాలి అంటే కవ్వం కావాలి. అంత పెద్ద కవ్వం ఎక్కడ ఉంటుంది అంటే మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. పోయి లేపటానికి ప్రయత్నించారు. ఆ పర్వతం వాళ్ళ చేతుల మీద పడి విలవిల్లాడిపోయారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే పరమదయాళు అయినటువంటి విష్ణువు వచ్చి తన చేత్తో ఎత్తి గరుత్మంతుని మీద పెట్టాడు ఆ పర్వతాన్ని. గరుత్మంతుడు అవలీలగా దాన్ని తెచ్చి సముద్రం దగ్గర పెట్టాడు. ఆ తర్వాత దేవదానవులు ఇద్దరూ కలిసి దాన్ని సముద్రంలోకి నెట్టారు. తాడు కోసం, అంత పెద్ద తాడు ఎక్కడ దొరుకుతుంది? వాసుకి అనేటువంటి ఒక మహాసర్పాన్ని అడిగారు. కద్రువ యొక్క పుత్రుడు వాసుకి, పరమేశ్వరుడి యొక్క కంఠహారంగా ఉంటాడు ఆయన. ఆయన అడిగారు, ఆయన సరేనని వచ్చాడు. దాన్ని తాడుగా చుట్టి మధించటం మొదలుపెట్టారు. కానీ ఆ మందరగిరి చాలా బరువు ఉండటం వల్ల పాల సముద్రంలో మునిగిపోతుంది. చేసేటటువంటి పని నిష్ఫలమైపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వాళ్ళంతా ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు అద్భుతమైనటువంటి ఒక కూర్మ రూపాన్ని ధరించి ఆ కొండ కిందకు దూరి ఆ కొండను పైకి లేపాడు. ఈ అవతార గాథని పోతన గారు తన భాగవతంలో వర్ణించాడు. ఏ విధంగా? సవరణై 1,00,000 యోజనముల వెడల్పై కడు కఠోరంబైన కర్పరమున నదనైన బ్రహ్మాండమైన ఆహరించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగి లోగొను నట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టి కాళ్ళు వెలిగి లోనికి చనుదెంచు విపుల తుండమంబుజంబుల బోలెడి యక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చలవందనొక మహాకూర్మమయ్యే అని ఒక అద్భుతమైన శీసపద్యం రచించారు. ఆ విధంగా దేవదేవుడైనటువంటి విష్ణువు యొక్క అండతోటి ఈ సముద్ర మథన కార్యం కొనసాగింది. స్వామి కింద ఉన్నాడుగా, భరిస్తున్నాడుగా, సర్ర సర్ర అని తిరుగుతూ ఉంటే ఆయన వీపుకి దురద తగ్గిపోయి హాయి అనుభవించాట. చూడండి మీరు.
ముందుగా సమస్త లోకాలని నాశనం చేయగలిగినటువంటి హాలాహలం ఉద్భవించింది. దేవతల మొరని విని కరుణించి విష్ణువు యొక్క సలహా మేరకి పరమశివుడు ఆ హాలాహలాన్ని భక్షించి తన కడుపులో ఉండే లోకాలన్నీ పాడైపోతాయని చివరికి తన కంఠంలోనే నిలబెట్టుకున్నాడు. అందుచేత ఆ పరమేశ్వరుని గరళకంఠుడు, నీలకంఠుడు, శితికంఠుడు, శ్రీకంఠుడు అనేటువంటి బిరుదులు వచ్చినాయి. కొంతమంది మహానుభావులకి మచ్చ వచ్చినా కూడా దానివల్ల లోకోపకారం జరిగితే వాళ్ళు ఆనందపడతారు. తెల్లగా ఉండే శివుడు శుద్ధ స్ఫటిక సంకాశుడు పరమేశ్వరుడు. అటువంటి మహాత్ముడికి మచ్చ ఏర్పడింది. ఇది ఆ తరువాత సుర పుట్టింది. సుర ఆ తరువాత అప్సర కాంతలు పుట్టుకొచ్చారు. సముద్రం మధిస్తూ ఉంటే కౌస్తుభం వచ్చింది. ఉచ్చైశ్రవం అనేటువంటి తెల్లటి గుర్రం వచ్చింది. కల్పవృక్షం వచ్చింది. కామధేను వచ్చింది. 4 దంతాలతో ఉన్న తెల్లటి ఏనుగు ఐరావతం వచ్చింది. ఆ తరువాత 3 లోకాలని మోహింపచేసేటటువంటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అనే రూపంతో అష్టలక్ష్ములుగా ఉండేటటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. సకల దేవతలు ఆమెను అర్చించారు, కీర్తించారు. అందరూ కానుకలు సమర్పించుకున్నారు. మనం గతంలో క్షీరసాగర మథన ఘట్టాన్ని విస్తారంగా చెప్పుకున్నాం. మన ఛానల్లోనే ఒకసారి పరిశీలించండి. ఆ తరువాత ఆ తల్లి శ్రీ మహావిష్ణువుని వరించింది. ఆ తరువాత ధన్వంతరి చిట్ట చివరికి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. వెంటనే రాక్షసులు దాన్ని లాక్కొని పారిపోతూ ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి ఆ అమృతాన్ని దేవతలకు దక్కేలాగా చేశాడు. జయదేవుడి యొక్క అష్టపదుల్లో కూర్మావతార వర్ణన చేశాడు. క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్టే ధరణి ధరణ కిణచక్ర గరిష్టే కేశవాధృత కశ్యప రూప జయ జగదీశ హరే అన్నాడు. మరి ఈ కూర్మావతారానికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడున్నాయి? ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మము అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో ఇక్కడ పూజింపబడుతూ ఉన్నాడు మనందరి చేత. కూర్మావతారం మందిరం, ఆలయం దేశంలో ఇదొక్కటే ప్రఖ్యాతమైంది. ఈ ఆలయం శిల్పకళా శైలి అద్భుతంగా ఉంటుంది. 11వ శతాబ్ది కాలం నాటి శాసనాలన్నీ ఇక్కడ లభించినాయి మన వాళ్ళకి. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి మండలానికి చెందిన కంచుమర్రు అనే గ్రామంలో కూడా కూర్మావతారానికి సంబంధించిన ఆలయం ఒకటి ఉన్నది. కాలువలోంచి గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకి డిప్ప మీద విష్ణుమూర్తి నామాలు సహజంగా కలిగినటువంటి ఒకానొక తాబేలు కనపడిందిట ఒకప్పుడు. దానిని తగిన ఏర్పాట్లు చేసి కాపాడుకుంటూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. తర్వాత కొన్నాళ్ళకి కాలం సమీపించి తాబేలు ప్రాణాలు విడిచిపెట్టింది. దాని శరీరం ఎక్కడైతే విడిచిపెట్టిందో దానికి గుర్తుగా ఆ తాబేలు రూపాన్ని నిర్మాణం చేసి రాతితోటి అక్కడే ఒక ఆలయం నిర్మాణం చేశారు. చిత్తూరు జిల్లాలో పెలమనేరు అనేటువంటి మండలంలో పెలమనేరు కాదు, కూర్మాయి అనేటువంటి ఊళ్ళో కూడా కూర్మ వరదరాజస్వామి దేవాలయం ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో, ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందనుకోండి, కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రౌతులపూడి మండలంలో ములగపూడి గ్రామంలో శ్రీరామగిరి మీద శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఉత్తర దిక్కును చూస్తూ ఉన్నటువంటి
కూర్మానంద స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయం 12వ శతాబ్ది నాటిది. అటువంటి కూర్మావతారం మనకు లభించినటువంటి సంవత్సరం తేదీ తిథి పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి. ఈ రోజున కూర్మ భగవానుడి యొక్క కథ విన్నంత మాత్రాన మన అందరి యొక్క అదృష్టం పండుతుంది అని పెద్దల యొక్క వాక్కు. రేపటి రోజు దీనికి అనుసంధానంగా కొనసాగింపుగా వివిధ పురాణాలలో ఈ కూర్మావతార వైభవం, ఈ కథ ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.